వేదాలు, గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం మన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలలో 7వ లోకం మన భూమి. భూమిపైన 6 లోకాలు ఉన్నాయి. వాటిని పై క్షేత్రం అంటారు. దాని తర్వాత మధ్యలోకం ఉంటుంది. అదే మన భూమి. భూమి కింద 7 లోకాలు ఉంటాయి. వాటిని కింది క్షేత్రం అంటారు. ఈ వీడియోలో నేను మీకు ఆ 14 లోకాల గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా పై క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. సత్యలోకం. ఈ సత్యలోకాన్ని బ్రహ్మలోకమని కూడా అంటారు. ఈ సత్యలోకం అన్ని లోకాల కన్నా పైన ఉంటుంది. ఈ లోకంలో ఈ బ్రహ్మాండంను సృష్టించిన బ్రహ్మదేవుడు నివసిస్తారు. దీంతో పాటు మంచి కార్యాలు చేసిన ఆత్మలు కూడా సత్యలోకంలో ఉంటాయి. తపఃలోకం. ఈ లోకంలో 4 పిల్లలు నివసిస్తారు. వాళ్ల పేర్లు సనత్, సనక్, సనందన్, సనాతన్. వీళ్ళు సత్యలోకం నుంచి దాదాపుగా 12 కోట్ల యోజనాల దూరంలో ఉంటారు. గ్రంథాల ప్రకారం వీళ్ళు విష్ణు భగవానుడి అవతారాలుగా భావిస్తారు. వీళ్ళు మంచి జ్ఞానం కలిగి ఉంటారు. వీళ్ళు భగవంతులు కాదు. వీళ్ళకి చావు లేదు. వీళ్ల శరీరం 5 సంవత్సరాల పిల్లవాడిలాగా ఉంటుంది. వీళ్ల పవిత్రత మరియు మంచి మనసు వలన వీళ్ళకి ప్రతి లోకంలోకి అనుమతి ఉంటుంది. దీంతో పాటు వీళ్ళు విష్ణు భగవానుడి యొక్క నివాస స్థావరం వైకుంఠానికి కూడా వెళ్లే అనుమతి ఉంది. వీళ్ళు ఈ తపఃలోకంలో తపస్సు చేస్తూ ఉంటారు. అందువల్లనే దీన్ని తపఃలోకం అంటారు. జనకలోకం. తపఃలోకం నుంచి 8000 కోట్ల యోజనాల దూరంలో ఒక జనకలోకం ఉంటుంది. ఇక్కడ వీరాజుడు అనే భగవంతుడు నివసిస్తాడు. మెహరలోకం. జనకలోకం నుంచి 2000 కోట్ల యోజనాల దూరంలో ఈ మెహరలోకం ఉంటుంది. దీనిని ఋషులు మరియు మునులు ఇల్లుగా భావిస్తారు. ఇక్కడ నివసించే ఋషులకి మరియు మునులకి భూలోకంలోకి మరియు సత్యలోకంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. ఇక్కడ నివసించే వారి ఆయుష్షు బ్రహ్మదేవుడి యొక్క 1 రోజు కాలంతో సమానం. మనుషుల వయసు ప్రకారం ఇక్కడ నివసించే ఋషుల ఆయుష్షు 432 కోట్ల సంవత్సరాలు. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు సత్యలోకానికి వెళ్లాలా, లేదా బ్రహ్మలోకానికి వెళ్లాలా, లేదా వాటి కింద ఉన్న లోకానికి వెళ్లాలా అనేది వాళ్లు చేసిన కర్మలపైన ఆధారపడి ఉంటుంది. స్వర్గలోకం. ఈ లోకం మెహరలోకం నుంచి 80,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఇక్కడ 33 మంది దేవాది దేవతలు నివసిస్తారు. అందులో ఇంద్రుడు, గంధర్వుడు, అప్సరసలు, దేవదత్తుడు, చాలా శక్తివంతమైన దేవుళ్ళు నివసిస్తారు. ఇది ఒక అకల్పనీయ లోకం. ఇక్కడ బ్రహ్మాండంలో తిరగడానికి రథాలు, వివిధ రకాల యాత్రలు చేసే సామర్థ్యం, ఎక్కువ జీవనకాలం, రోగాల బారిన పడకుండా ఉండే శక్తి ఈ లోకంలో ఉంటుంది. ఇక్కడ నివసించే దేవుళ్ళు ఈ బ్రహ్మాండాన్ని రాక్షసుల బారు నుంచి కాపాడాలి మరియు బ్రహ్మాండంలో జరిగే కార్యాలను అదుపు చేయాలి. స్వర్గలోకం యొక్క రాజధాని అమరావతి. ఇక్కడ అమరులు నివసిస్తారు. ఇక్కడ కామధేను అనే ఆవు మరియు 5 తలల తెల్ల ఏనుగు, దీనిని ఐరావత ఏనుగు అని కూడా అంటారు, రెక్కల గుర్రం, ఇవన్నీ దేవతల దగ్గర నివసిస్తాయి. ఇవి చాలా రకాలుగా దేవతలకి సాయపడతాయి. ఒకవేళ వీటి కార్యాలు బాగా ఉంటే వీటికి దేవతల పదవి కూడా దక్కుతుంది. ఒకవేళ ఇవి చేసే పనులు చెడ్డ పనులు అయితే వీటికి మనిషి జన్మ లేదా వాటికంటే కింద ఉన్న జన్మ దక్కుతుంది. భువరలోకం. ఈ భువరలోకంలో ఇంకా 8 లోకాలుంటాయి. ఈ 8 లోకాలు భూలోకానికి మరియు భువరలోకానికి మధ్య ఉంటాయి. మొదటిది ధ్రువలోకం. ఇది మన ఆకాశం యొక్క మధ్య ప్రదేశం. ఇది మెహరలోకం నుంచి 1,000,000 యోజనాల దూరం ఉంటుంది. రెండవది సప్తఋషిలోకం. ఇది ధ్రువలోకం నుంచి 1,00,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఇక్కడ సప్తఋషులు నివసిస్తారు. వాళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి నివసిస్తూ వస్తున్నారు. వీళ్ళు భూమిపైన నివసించే మనుషులకి మంచి మార్గాన్ని సూచిస్తారు. మూడవది నక్షత్రలోకం. 4వది సౌరమండలం. 5వది సూర్యలోకం. ఇది భువరలోకం మరియు భూలోకం మధ్యలో ఉంటుంది. ఇది భూలోకం నుంచి 1,00,000 యోజనాల దూరంలో ఉంటుంది. 6వది చంద్రలోకం. ఇది భూమి నుంచి 30,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఇక్కడ చంద్రదేవుడు నివసిస్తాడు. 7వది రాహుకేతులోకం. 8వది అంతరిక్షలోకం. దీనిని ఆకాశలోకం అని కూడా అంటారు. ఇది భూమి నుంచి కొంత దూరంలోనే ఉంటుంది. ఇక్కడ గాలి, మేఘాలు ఉంటాయి. ఇక్కడ పిశాచులు నివసిస్తాయి. భూలోకం.
ఇది 14 లోకాల్లో 7వ స్థానంలో ఉంటుంది. ఇక్కడ పాపపుణ్యాలు చేసే మనం మనుషులం నివసిస్తాం. దీనిని మనం మధ్యలోకం, మృత్యులోకం, పాపపుణ్యం లోకమని కూడా అంటాం. ఈ లోకం పూర్తిగా సమయంతో కట్టిపడి ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రతి జీవి ఏదో ఒక రోజు చనిపోతుంది. అతల లోకం. ఇక్కడ బాల అనే అసురుల రాజు ఉంటాడు. ఇతను మాయ యొక్క పుత్రుడు. ఈ లోకంలో 96 రకాల మాయలు దాగి ఉంటాయి. వీతల లోకం. ఇక్కడ శివుడు నివసిస్తాడు. దీనిని హట్కేసరని అంటారు. ఇక్కడ హట్ అనే నది ప్రవహిస్తుంది. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది. ఇక్కడ నివసించేవారు బంగారం ధరించి ఉంటారు. సుతల లోకం. ఇక్కడ నారాయణుడి యొక్క ప్రియభక్తుడైన ప్రహ్లాదుడి యొక్క మనవడు బలి నివసిస్తాడు. ఇతన్ని రాక్షసులలో పవిత్ర రాక్షసుడిగా భావిస్తారు. ఈ సుతల లోకాన్ని భగవంతుడు విశ్వకర్మ నిర్మించాడు. నారాయణుడు భిక్షావతారంలో రాజబలిని 3 అడుగుల భూమిని అడుగుతాడు. అప్పుడు నారాయణుడు తన 2 కాళ్ళను భూమికి ఆకాశానికి పెడతాడు. 3వ కాలుని రాజబలి యొక్క తలపైన పెడతాడు. రాజబలి ఒక గొప్ప దానుడు కావడం వలన దాని చూసి నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దీని తర్వాత అతన్ని దేవలోకం యొక్క రాజు అయ్యే వరాన్ని ప్రసాదించాడు. తలాతల లోకం. ఇక్కడ మాయ అనే ఒక రాక్షసుడు నివసిస్తాడు. ఇతన్ని అసురుల రాజుగా భావిస్తారు. వీళ్లకి మాయాజాలంలో మంచి జ్ఞానముంది. ఇక్కడ వాళ్ళు మాయలు మంత్రాలు కలిగి ఉంటారు. మహాతల లోకం. ఇక్కడ కశ్యప ఋషి ద్వారా ఉత్పత్తి అయిన అనేక పాములు ఉంటాయి. వాటిలో కుక్, కక్షక్, కాలియా, సుశీల్ లాంటి నాగపాములు నివసిస్తాయి. రస్తాల లోకం. దీనిని అసురుల ఇల్లు అని కూడా అంటారు. ఇక్కడ శక్తిశాలి అయిన రాక్షసులు నివసిస్తారు. ఇక్కడ నివసించే రాక్షసులు దేవతలకి శత్రువులు. పాతాళ లోకం. ఇక్కడ సైన్య, కుల్కి, మహాసైన్య, సోహిద్, ధనుంజయ్, ధృతరాష్ట్ర, సంగసూర, అఖ్తర్ మరియు దేవదత్ అనే క్రోధితులైన పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఇక్కడ నాగరాజు వాసుకి. అతను ఇక్కడ రాజధాని అయిన భోగవతిలో నివసిస్తాడు. ఒకసారి నారదుడు పాతాళలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ పాతాళలోకం స్వర్గలోకం కంటే అందంగా ఉందని చెప్తాడు. ఇక్కడ సూర్యుడి వెలుగు పడనప్పటికీ పాముల తలపైన ఉన్న నాగమణుల వెలుగు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అందమైన నదులు మరియు కమలాలు కూడా ఉంటాయి. పాతాళలోకం కింద కూడా 2 లోకాలు ఉంటాయి. వాటిలో మొదటిది పితృలోకం. ఇక్కడ మన పూర్వీకులు నివసిస్తారు. ఎవరైతే చనిపోతారో వాళ్ల ఆత్మశుద్ధి చెందితే ఇక్కడికి వస్తుంది. రెండవది నరకలోకం. భూమిపైన చెడు పనులు చేసిన వారి కోసం ఈ లోకం. వాళ్లకి క్షమాపణ కోరడానికి కూడా అర్హత ఉండదు. ఇక్కడికి వాళ్లను శిక్షించడానికి తెస్తారు. ఆత్మలు తాము చేసిన పనులకు శిక్షను అనుభవించిన తర్వాత మళ్లీ జన్మిస్తాయి. ఈ నరకలోకం సూర్యుడి పుత్రుడైన యముడి అధీనంలో ఉంటుంది. ఇక్కడ యముడు చిత్రగుప్తుడి సహాయం తీసుకుని మనుషులు చేసిన కార్యాలకు శిక్షను వేస్తాడు. సనాతన ధర్మంలో ఉన్న లోకాలు ఇవే. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే వైకుంఠలోకం పేరు ఎందుకు రాలేదు? వైకుంఠలోకం విష్ణు భగవానుడి యొక్క నివాస స్థావరం. దీనిని ఆధ్యాత్మిక లోకం అంటారు. అందుకే ఇది 14 లోకాలలో ఉండనే ఉండదు. ఈ 14 లోకాలు మెటీరియల్ వరల్డ్లో వస్తుంది. ఈ మెటీరియల్ వరల్డ్లో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి. ఈ అన్ని బ్రహ్మాండాలలో చాలా లోకాలు ఉంటాయి. అందుకనే వైకుంఠ లోకాన్ని ఈ 14 లోకాల్లో లెక్కించరు. కేవలం మోక్షం ప్రాప్తించిన తర్వాతే ఏ ఆత్మైనా ఈ లోకానికి చేరుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.